హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెచ్చు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇక ముందు వచ్చే అన్ని పండగలే కదండి. ఎప్పుడైనా పండగలకి ఇన్స్టెంట్గా స్వీట్ చేయాలి అనుకున్నా, లేకుంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలి అనిపించినా ఇలాగా బొంబాయి రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసుకోవచ్చు. మరి సూపర్ టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలాగా నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి. సన్నగా ఉన్న బొంబాయి రవ్వ. ఈ రవ్వని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాల వరకు మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. గరిటెతో కదుపుకుంటూ ఇలాగా రవ్వ వేయించుకోవటం వలన స్వీట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే రవ్వ అనేది మంచిగా రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక 3/4 కప్ వరకు పంచదారని అయితే వేసుకుంటున్నానండి. మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్ వరకు వాటర్ని పోసేసి షుగర్ అంతా బాగా కరిగేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కరిగించేసుకోవాలి. మనము పాకం అయితే పట్టుకోవాల్సిన పని లేదండి. చూడండి, వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా షుగర్ కరిగేంత వరకు కరిగించేసుకోవాలి. షుగర్ కరిగే లోపల ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఉంటే మ్యాంగో ఫ్లేవర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ని పోసేసి ఎలాంటి ముద్దలు లేకుండా బాగా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక మ్యాంగో ఫ్లేవర్లో ఉంటే మ్యాంగో ఫ్లేవర్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న షుగర్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయిపోయి మంచిగా సెట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ని కూడా ఒకసారి గరిటెతో కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కస్టర్డ్ వాటర్ని కూడా పోసేసి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించేసుకోవాలండి. ఇలాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించేసుకోవటం వల్ల మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. అడుగును కూడా అడుగంటదండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఇలాగా కొబ్బరి వేసుకోవడం వల్ల రవ్వ బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరిని కూడా ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించేసుకోండి. ఆ తర్వాత నేను రవ్వ బర్ఫీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించుకోవడానికి నేను ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కనుక మ్యాంగో ఫ్లేవర్ యూజ్ చేస్తే కనుక ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసేసి ఒకసారి గరిటెతో బాగా కలిపేసేసుకొని మరొక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించేసుకుంటే షుగర్ పాకం అనేది కొంచెం చిక్కగా అవుతుందండి. అలాగా చిక్కగా అయిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా షుగర్ పాకం అనేది చిక్కగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్లో బాగా గరిటెతో కలుపుకుంటూ వేసేసుకోవాలండి. మీరు ఒకేసారి రవ్వ కనుక వేసేస్తే గడ్డలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వను కూడా వేసేసి మంచిగా ఉడికించేసుకోవాలండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి, ఇలాగా కొంచెం దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలాగా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్ అనేది మంచి రుచి అయితే వస్తుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేయండి. ఇప్పుడు రవ్వ బర్ఫీని స్వీట్ లాగా కట్ చేసుకోవడానికి ఇలాగా ఒక ట్రైన్ కానీ లేకుంటే ప్లేట్ని కానీ తీసేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసి ఇలాగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగా ప్లేట్ అంతా అప్లై చేసుకోవటం వల్ల రవ్వ బర్ఫీ అనేది వెంటనే స్టిక్కీగా అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న స్వీట్ని కూడా ఈ ప్లేట్లోకి అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న స్వీట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్లుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న బాదము, పిస్తా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇలాగా స్వీట్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పైన ఇలానే ఉండిపోకుండా కొంచెం స్వీట్ లోపలికి ఉంటే మనము తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఒక గిన్నెని కానీ లేకుంటే ప్లేట్ని కానీ తీసేసుకొని ఈవెన్గా కొంచెము ప్రెస్ చేస్తూ అనండి. అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి స్వీట్ లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు తినేటప్పుడు కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది స్వీట్ అనేది. చూడండి, ఇలా ఈవెన్గా మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి.
అప్పుడు స్వీట్ అనేది కూడా చల్లారిపోతుంది. అప్పుడు మనము ఈజీగా షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత నేను ఒక నైఫ్ని తీసేసుకొని ఇక్కడ నేను డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే స్క్వేర్ షేప్లో అయినా లేకుంటే క్యూబ్స్లో అయినా మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ బర్ఫీ స్వీటు. ఈసారి రాఖీ పౌర్ణమికి కానీ లేకుంటే కృష్ణాష్టమికి కానీ మీ ఇంట్లో బొంబాయి రవ్వతో ఇలాగా రవ్వ బర్ఫీని మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా బొంబాయి రవ్వతో ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో రవ్వ బర్ఫీని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.